మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారం మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం దక్కకపోగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం పట్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వ్యయంలో శని కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు నిదానంగా సాగినా అవి వారాంతంలో పూర్తవుతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, సంతానపరంగా విషయ వ్యవహారాలు కావచ్చు, శుభకార్యాల విషయంలో కావచ్చు, అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఖర్చు చేసేటప్పుడు ఏదైనా కార్యక్రమం తలపెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం లేదా నచ్చకపోవడం ఇటువంటి జరుగుతాయి. వివాహ విషయ వ్యవహారాల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. అయితే సహోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వపరమైన విషయ వ్యవహారాలు ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. రావాల్సిన ప్రమోషన్ కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారం పట్ల మంచి అవగాహన ఉంటుంది. అయితే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సర్దుకుపోవాలి, ముందుకు వెళ్ళాలి అనే ధోరణితో ఉంటారు. అలా చేయడం కూడా మంచిదే. వీళ్ళకి ఏళ్ళు నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో మించిన వారికి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అది వ్యాపారం నిమిత్తం కావచ్చు లేదా ఏదైనా ఇతరత విషయాలు కావచ్చు. వాటి విషయంలో ఒక క్లారిటీగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమః శివాయతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనె అభిషేకం కావచ్చు, దీపారాధన కావచ్చు, ఎంతవరకు చేస్తే అంత మంచిది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి లేదా కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శనప్పుడు శనికి అధిష్టాన దేవత దుర్గాదేవి. అమ్మవారిని ఎంత ధ్యానం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి.